అద్భుతమైన లొకేషన్‌లో 'ఓజీ' సినిమా ఎందుకు అనుకున్నంతగా ఆడలేదు అని మాట్లాడుకుంటే ఆహ్, ముఖ్యంగా 'ఓజీ' సినిమా యాక్షన్ బేస్‌గా ఉంది గానీ, హైప్ ఏమంటారు ఎలివేషన్ మీద చేసిన ఫోకస్సు డ్రామా డ్రామా మీద లేదు. సినిమాలో కొంచెం డ్రామా తక్కువైందేమో. హీరో, హీరోయిన్ ఎపిసోడ్ ఇంకొంచెం ఎక్కువుంటే బావుండేదేమో. ఇంకో 2 పాటలు కనుక ఉండుంటే బావుండేది. సినిమా 'సలార్' లాంటి సినిమాలు ఏమి పెద్ద మ్యాటర్ లేకుండానే హిట్ అయినాయి గానీ, అన్ని సార్లు అదే కలిసి రాదు కదా! సరిపోలా సినిమా. తర్వాత ఎంబటే 'కాంతార' వచ్చేసింది. అది 'కాంతార' ఇంకా బాగుండడంతోటి 'ఓజీ' దెబ్బ పడిపోయింది. బట్ ఓకే. సినిమా అయితే డిసప్పాయింట్ చేయలేదు గానీ, అనుకున్నంత రీచ్ అయితే రాలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. కాకపోతే ఈ వచ్చే 'హరీష్ శంకర్' సినిమా రొటీన్‌గా ఉంటుందేమో మళ్ళా అది అతను హిట్ తీస్తాడనే నమ్మకం నాకైతే లేదు. బట్ చూడాల. సో, 'ఓజీలో' అలాగే అన్ని రకాల ఆడియన్స్‌కి అది కనెక్ట్ అవ్వలేదు. కథ లేదు అన్నారు. కథ అయితే మరి 'హరిహర వీరమల్లులో' విపరీతమైన కథ ఉంది. మంచి కాన్సెప్ట్ ఉంది. కానీ సినిమా సరిగ్గా తీయలేదది. సరైన ప్రొడక్షన్ వాల్యూస్ లేక అది పోయింది. 'ఓజీ' ఏమో ప్రొడక్షన్ వాల్యూస్ తీయటం అంతా బానే ఉంది గానీ, కథ సరిపోలేదు దానికి. బట్ సినిమా నాట్ బ్యాడ్. అబోవ్ హిట్ అనుకుంటా. సూపర్ హిట్ అయితే కాదు గానీ హిట్.